నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. 24వ తారీఖు ఆగస్టు 2025 దగ్గర నుంచి 30వ తారీఖు ఆగస్టు 2025 వరకు జరిగేటువంటి వార ఫలితములు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వాళ్ళకి ఏ విధమైన ఫలితాలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. సో ఇది చూసే ముందుగా గ్రహ సంచారము అనేటువంటిది ఈ వారంలో ఏ విధంగా మార్పులు చేర్పులు ఉన్నాయో కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. కాబట్టి ప్రధానంగా గ్రహ సంచారంలో మిథునంలో గురు శుక్రుల యొక్క సంచారం నడుస్తోంది. కర్కాటకంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది. 28వ తారీఖు కర్కాటకంలోంచి బుధుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నారు. సింహరాశి స్వరాశి అయినటువంటి రవి అక్కడే కేతువుతో పాటు చంద్రుడితో పాటు బుధుడితో పాటు 28వ తారీఖు తర్వాత సంచారం చేయనున్నారు. కన్యా రాశిలో కుజగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది. కుంభరాశిలో రాహుగ్రహ సంచారము, మీనరాశిలో శని వక్రించి సంచారం చేస్తున్నారు. ఈ విధంగా ఈ వారం గ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది. ప్రధానంగా దీనివల్ల ఏంటి అంటే మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేటువంటి దాన్ని మనం చూస్తే మేషరాశి వాళ్ళకి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పచ్చు. 3వ స్థానంలో శుక్రబలం అనేటువంటిది బాగుంది. 4వ స్థానంలో బుధగ్రహ సంచారము 28వ తారీఖు వరకు చాలా బాగుంది అని చెప్పచ్చు. లాభస్థానము అయినటువంటి ఏకాదశంలో రాహుగ్రహ సంచారం బాగుంది. షష్టంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది బాగుంది. చంద్రబలం అనేటువంటిది 25వ తారీఖు దగ్గర నుంచి బాగా యోగిస్తోంది. ప్రధానంగా దీనివల్ల ఏంటి అంటే 28వ తారీఖు వరకు కూడా విద్యాస్థానము అంటే ఈ విద్య విషయంలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోవడం, బాగా రాణించడం లాంటివి చాలా బాగుంటాయి. 28 తర్వాత బంధువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 3వ స్థానంలో శుక్రబలం చాలా బాగుంది కాబట్టి నృత్య గీత వాద్యాది రంగాల వాళ్ళకి ఎప్పుడు ఉన్నటువంటి పరిస్థితులే ఎలాంటి మార్పులు చేర్పులు ఏది కనబడట్లేదు. 6వ స్థానంలో కుజగ్రహ సంచారము అనారోగ్య సమస్యల్ని తగ్గించేటువంటి యోగంగా మీకు మంచిగా మేలు చేకూరుస్తుంది అని చెప్పచ్చు. పంచమంలో రవిగ్రహ సంచారం, కేతుగ్రహ సంచారం ప్రేమ వ్యవహారాల్లో కానీ సంతానం విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే రవికేతువుల యొక్క సంచారం అనేటువంటిది వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యల వల్ల కానీ వాళ్ళ కోసం ఎక్కువగా తాపత్రయపడి వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచించి మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 12వ స్థానంలో శనైశ్వర సంచారం అనేటువంటిది డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, తెలియనటువంటి చికాకులు, అవమానము, అనుమానము ఇలాంటివన్నీ కూడా జీవితంలో కొత్తగా రావడం లాంటివి ఉంటాయి. వారం చివరిలో ఖచ్చితంగా శుభవార్తలు వినేటువంటి యోగం కనబడుతోంది. చంద్రబలం బాగుంది కాబట్టి నూతన వ్యక్తులతో పరిచయాలు ఆనందాన్ని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేటువంటి క్షణాలు బాగున్నాయి. విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళేటువంటి అవకాశాలు వారం చివరిలో చాలా బాగున్నాయని చెప్పచ్చు. ఈ వారంలో మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే బుధ బలము అనేటువంటిది తక్కువగా ఉంది కాబట్టి పెసలు కేజింపావు దానంగా ఇవ్వడం కానీ, బుధుడి యొక్క అనుగ్రహం కోసం బుధుడి యొక్క శ్లోకాన్ని కానీ పారాయణ చేయండి. వృషభ రాశి వాళ్ళకి మనం చూస్తే ఈ వారంలో 4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయి. 2వ స్థానంలో గురుడు, 2వ స్థానంలోనే శుక్రుడు అంటే 2వ ధనస్థానం అనేటువంటిది చాలా బాగుంది. చతుర్థంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది 28వ తారీఖు నుంచి బుధుడి యొక్క బలం అనేటువంటిది అందుతోంది. 29వ తారీఖు దగ్గర నుంచి ఆ రోజున 30వ తారీఖున చంద్రబలం అనేటువంటిది వారం చివరిలో బాగుంది. ఇకపోతే 5 గ్రహాలు అనేటువంటి ప్రతికూలంగా కనబడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా కుటుంబ పరంగా వచ్చేటువంటి చికాకులకి తావివ్వకుండా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి చికాకులు, ఒత్తిడి, పని ఒత్తిడి అనేటువంటిది పెరిగే అవకాశం ఉంది. దాన్ని రాకుండా మనోధైర్యంతో మనోనిగ్రహాన్ని పెట్టుకుని పనిచేస్తే కనుక ఖచ్చితంగా విజయాన్ని చూసేటువంటి అవకాశము వారం చివరిలో ఖచ్చితంగా కనబడుతోంది అని చెప్పచ్చు. ధనయోగము అనేటువంటిది, ఆకస్మిక ధనలాభము అనేటువంటిది కలిగే యోగము వారం చివరిలో చాలా బాగా కనబడుతోంది. ప్రధానంగా చెప్పాలి అంటే మీకు శని వక్రించడం వల్ల, ఈ శని యొక్క ప్రభావం వల్ల కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇవి తగ్గడానికి శనికి సంబంధించినటువంటి శాంతి పరిహారములు ఏదైనా చేయండి. అంటే ఎలా ఉంటాయి అంటే శనికి నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం కానీ, ఆంజనేయ స్వామి వారికి సంబంధించి హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల కానీ చేస్తే మీకుండేటువంటి గ్రహదశలు ఈ వారం బాగాలేకపోయినా మిగతా అన్ని గ్రహదశలు బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా విజయాన్ని చూసేటువంటి అవకాశం చాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి ఈ వారంలో 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. లగ్నంలో శుక్రుడు, 2వ స్థానంలో బుధుడు 28వ తారీఖు వరకు చాలా బాగా యోగిస్తున్నారు. 3వ స్థానంలో కేతువు, చంద్రగ్రహాలన్నీ కూడా చాలా బాగా యోగిస్తున్నాయి. సోదర సోదరీమణులతో సిబ్లింగ్స్తో ఏదైనా గొడవలు ఏదైనా ఉంటే కనుక, ఆస్తి తగాదాలు ఏదైనా ఉంటే కనుక అవన్నీ కూడా సాల్వ్ అయ్యేటువంటి యోగం కనబడుతోంది. ఎవరైతే ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో కానీ
లేకపోతే ఈ యొక్క స్పిరిచువల్ వేలో కానీ వెళ్ళాలనుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. పనులన్నీ కూడా ఆటంకాలు ఏమీ లేకుండా సకాలంలో విజయవంతంగా పూర్తయ్యేటువంటి యోగం చాలా బాగుంది అని చెప్పొచ్చు. ప్రధానంగా 28వ తారీఖు వరకు ధనయోగము అనేటువంటిది చాలా బాగుంది. 28 తర్వాత కాస్త రాబడి అనేటువంటిది తగ్గడం, ఖర్చులు అనేటువంటివి పెరగడం లాంటివి కనబడతాయి. ఆ విషయంలో జాగ్రత్త పడండి. సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలన్నీ కూడా సమానంగానే ఎప్పట్లాగానే ఉంటాయి. మార్పులు చేర్పులు ఏమీ లేవు. ప్రధానంగా చెప్పాలి అంటే దశమంలో శని వక్రించున్నారు కాబట్టి ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కనబడుతోంది. ఈ వారంలో మీరు ఎవరికైనా డబ్బులు బయటకి ఇస్తవి తిరిగి రాకపోవడం లాంటివి, మనీ బ్లాకేజెస్ లాంటివి ఎక్కువగా కనబడతాయి. ఆ విషయంలో జాగ్రత్త పడండి. డబ్బులు ఎవరికి కూడా ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటి అంటే 3వ స్థానంలో రవి, కేతు, చంద్రగ్రహాల యొక్క సంచారం వల్ల తెలియనటువంటి మానసిక ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా పెరిగేటువంటి అవకాశములు, దూరపు ప్రయాణాలు చేయడం వల్ల వచ్చేటువంటి అలసట, బడలిక, వచ్చే అనారోగ్య సమస్యలకి దారితీసే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడండి. సో ఇంతకు మించి ప్రధానంగా చెప్పుకునేటువంటి మార్పులు చేర్పులు ఏమీ లేవు. ఓన్లీ వన్ థింగ్, మీరు ఏదైనా జాబ్లో కనుక ట్రై చేస్తూ ఉంటే ప్రయత్న బలాన్ని ఇంకా పెంచండి. శని వక్రించడం వల్ల ఇది మీకు మంచి శుభ సమయము అని చెప్పచ్చు. ట్రాన్స్ఫర్లు కానీ అన్నీ కూడా మీరు ఏదైతే కోరుకుంటారో ఆ విధంగానే అన్నీ అనుకూలంగా జరిగేటువంటి యోగం పడుతుంది. కుటుంబ సమస్యలకి తావివ్వద్దు. దాచుకున్నటువంటి డబ్బులు ఎక్కడా కూడా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేసుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా ఈ వారంలో మంచి జరగాలి అంటే విష్ణు సహస్రనామ పారాయణ అనేటువంటిది మీకు అత్యంత శ్రేయోదాయకంగా ధనయోగాన్ని క్రియేట్ చేస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారము 3 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. 12వ స్థానంలో శుక్రుడు, 2వ స్థానంలో బుధుడు 28వ తారీఖు తర్వాత అంటే వారం చివరిలో శుభవార్త ధనయోగం అనేటువంటిది వీళ్ళకి కనబడుతోంది అని చెప్పచ్చు. 3వ స్థానంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది చాలా బాగా యోగిస్తోంది. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి రవి బలం కానీ, కేతు బలం కానీ, అష్టమంలో రాహు, భాగ్యంలో శని వక్రించి అష్టమ శని చూడడం కానీ, 12వ స్థానంలో గురుడు కానీ, ధన సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితులు రావడం కానీ, ఆటంకాలు ఎక్కువగా రావడం కానీ, మనస్పర్ధలు ఎక్కువగా ఉండడం కానీ, కుటుంబ సభ్యుల్లో వాగ్వివాదం అనేటువంటిది చోటు చేసుకోవడం, అభియోగాలు మోపడం, తెలియనటువంటి బాధ, అశాంతి లాంటివి ఎక్కువగా ఉన్నా వారం చివరిలో ఆకస్మిక ధనలాభం అనేటువంటిది చాలా మంచిని చేకూరుస్తుంది. తరువాత నూతన వస్త్ర వాహన యోగాలు కానీ, నూతన వస్తు యోగాలు కానీ వారం చివరిలో కనబడుతున్నాయని చెప్పచ్చు. బంధుమిత్ర వాతావరణం అంతా కూడా వారం చివరిలో ప్రశాంతంగా మారుతుంది. కోరుకున్నటువంటి విద్యలోకి వెళ్ళేటువంటి యోగం కానీ, కోరుకున్నటువంటి విద్యలో ఉత్తీర్ణత శాతం అనేటువంటిది అనుకున్న స్థాయిలో రావడం కానీ వారం చివరిలో చాలా బాగుంది అని చెప్పచ్చు. గ్రహాలన్నీ ఎక్కువగా ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ప్రధానంగా నవగ్రహ ఆరాధన అనేటువంటిది చేసుకోవాలి. నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేస్తూ ఆదిత్యాగిచ సోమాయ మంగళాయ బుధాగిచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి శ్లోకాన్ని పారాయణ చేయండి. ఎక్కువగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి ఆడవాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఆరాధన కానీ, గౌరీదేవి యొక్క ఆరాధన కానీ ఎక్కువగా ఇంట్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. సింహరాశి వాళ్ళకి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పచ్చు. లాభంలో గురుగ్రహ సంచారం బాగుంది. లాభంలోనే శుక్రుడు యోగిస్తున్నారు, లగ్నంలో చంద్రుడు. మిగతా గ్రహాలన్నీ కూడా కాస్త ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల, స్టేబుల్గా ఒక ఆలోచన మీద లేకపోవడం వల్ల తెలియనటువంటి మానసిక ఒత్తిడి, ప్రశాంతత లేకపోవడం అనేటువంటిది పనిచేసేటువంటి చోట ఆ క్రైటీరియాలో అంతా కూడా తెలియనటువంటి ఒక అశాంతి వాతావరణం, లేకపోతే మెంటల్ ప్రెషర్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం కానీ ఇలాంటివి కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా బుధుడికి సంబంధించినటువంటి బలం లేదు కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ఎవరైతే సింహరాశిలో ఉండి వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళకి కాస్త డౌన్ఫాల్ అనేటువంటిది ఈ వారంలో ఉంటుంది. సో స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయడం చాలా ఇంపార్టెంట్. 7వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ప్రధానంగా బిజినెస్ పార్ట్నర్షిప్లో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. దూరపు ప్రయాణాలు ఏవైనా ఉంటే సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేలా శకునం చూసుకుని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా చెప్పాలంటే 3 గ్రహాలు శుభగ్రహాలు బాగా యోగిస్తున్నాయి కాబట్టి కాస్త కాపాడుతుంది అని చెప్పచ్చు. ఈ వారంలో ధనయోగం అనేటువంటిది ఎప్పుడూ కూడా మీకు ఎప్పుడు ఉన్న విధంగానే క్రితం వారంలో ఉన్నట్టుగానే సమానంగానే ఉంది. మార్పులు చేర్పులు ధనం విషయంలో ఏది కనబడట్లేదు. మీరెవరికైనా డబ్బు బయటకి ఇచ్చినా సరే అవి తిరిగి వచ్చేటువంటి అవకాశాలు లేవు. రెండవది మాట వల్ల వచ్చేటువంటి తగువులకి దారితీసే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి.
సో మాట అనేటువంటిది అదుపు చేసుకొని జాగ్రత్తగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఇంకొక విషయం ఏమిటి అంటే ప్రధానంగా సింహరాశి వాళ్ళకి ఉన్నటువంటి శని యొక్క దోషము వక్రించడం వల్ల కాస్త తగ్గుతోంది కాబట్టి ఈ సమయంలో ఫైనాన్షియల్లీ మీరు స్ట్రాంగ్ అవ్వడానికి ప్రయత్నం చేసుకోవాలి. మీకు సింహరాశి వాళ్ళకి 3 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి మిగతావన్నీ ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఇంట్లో స్ఫటిక శివలింగానికి ఆరాధన ఎక్కువగా చేయండి, సరిపోతుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంది. వీలైతే ప్రతి సోమవారం ఎవరికైనా ఒకరికి కానీ ముగ్గురికి కానీ అన్నదానం చేసినట్లయితే చంద్రుడికి సంబంధించిన డైజెస్టివ్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. కన్యా రాశి వాళ్ళకి ఈ వారము 3 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. లాభంలో బుధుడు, దశమంలో శుక్రుడు, 6వ స్థానంలో రాహు అద్భుతంగా యోగిస్తున్నారు. అయితే ప్రధానంగా బుధుడి యొక్క బలం 28వ తారీఖు వరకు మాత్రమే ఉంది కాబట్టి ధనయోగము అంటే రావాల్సినటువంటి ప్రాఫిట్స్ అన్నీ కూడా వ్యాపారంలో ఎవరైనా సరే వ్యాపారం చేస్తూ కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా వ్యాపారం అనేటువంటిదే కలిసి వస్తూ ఉంటుంది. సో వ్యాపారంలో కానీ స్టాక్స్లో కానీ షేర్స్లో కానీ ఎప్పుడైనా సరే ఈ 28వ తారీఖు లోపులోనే వాటిని ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ ఆ డబ్బులు తీసుకోవడం కానీ రాబడి బకాయిలు ఏదైనా ఉంటే అవి తీసుకోవడం కానీ ఖచ్చితంగా చేసేయండి. అది దాటితే మళ్ళీ రావాల్సినవి పెండింగ్ పడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనారోగ్య సమస్యలకు ఎక్కువగా సూచన కనబడుతోంది. 12వ స్థానంలో రవి, కేతు, చంద్ర, బుధుడు అనేటువంటి వాళ్ళు 28 తర్వాత కనబడుతూ ఉన్నారు కాబట్టి విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే అవి ఆటంకాలు ఎక్కువగా రావడం, కన్యారాశి వాళ్ళు విదేశాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడడం, అనారోగ్య సమస్యల బారిన పడడం కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూడడం, రాబడి కన్నా వెళ్ళిపోవడం అనేటువంటి డబ్బులు వ్యయం ఖర్చు అవ్వడం అనేటువంటిది ఎక్కువగా ఉండడం కానీ ఇలాంటివి కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ విషయంలో కూడా కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా 7వ స్థానంలో శని వక్రించి 6వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఈ వారంలో శని అనేటువంటి ఆయన మీకు బలంగా మిమ్మల్ని కాపాడుతున్నారు అని చెప్పచ్చు. అనారోగ్య సమస్యలు ఏదైనా ఉంటే మళ్ళీ వాటిని ఓవర్కమ్ చేసేటువంటి రాహు బలం కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు. ప్రధానంగా మీకు నవగ్రహాల యొక్క ఆరాధన చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వారం నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు చేసి శనివారం కానీ గురువారం కానీ ప్రదక్షిణాలు చేయండి. 9 ప్రదక్షిణాలు చేసి నవధాన్యాలు దానంగా ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది ఈ వారము. తులారాశి వాళ్ళకి ఈ వారము 7 గ్రహాలు దివ్యంగా బాగా యోగిస్తున్నాయని చెప్పచ్చు. లాభంలో రవి, కేతు, చంద్రగ్రహాలు 28 వరకు బుధుడు దశమంలో యోగిస్తూ ఉంటే 28 తర్వాత లాభంలో బుధుడు యోగిస్తున్నారు. భాగ్యంలో గురు శుక్రులు యోగిస్తున్నారు. 6వ స్థానంలో శని వక్రించి యోగిస్తున్నారు. తులారాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగం కనబడుతోంది. స్టాక్స్ కానీ షేర్స్ కానీ బిజినెస్ కానీ ఎవరైనా చేస్తూ ఉంటే సరైనటువంటి దారిలోకి వెళ్ళి సరైనటువంటి గమ్యాన్ని చేరుకునేటువంటి యోగం బాగా కనబడుతోంది అని చెప్పచ్చు. ఆకస్మిక ధనలాభం కానీ నూతన వస్తు వాహన వస్త్ర లాభాలన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. సినీ నాటక కళారంగం వాళ్ళకి అనుకోని విధంగా ఏదో ఒక అదృష్ట యోగం అనేటువంటిది కనబడుతోంది అని చెప్పచ్చు. లాభంలో రవికేతులు యోగిస్తున్నారు కాబట్టి రాజకీయ పరంగా కూడా పదవీ యోగం అనేటువంటిది, పేరు ప్రఖ్యాతులు పెరిగేటువంటి యోగము, పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల అద్భుతమైనటువంటి రాజయోగాలు అన్నీ కనబడుతున్నాయి. అనారోగ్య సమస్యలు తగ్గేటువంటి విషయంలో ఆహార అలవాట్లన్నీ కూడా చక్కగా మార్చుకునేటువంటి యోగం కనబడుతోంది. శత్రువుల యొక్క నాశనం అనేటువంటిది కనబడుతోంది. కాకపోతే ప్రేమ వ్యవహారాల్లో అపజయం అనేటువంటిది కానీ వాహన ప్రమాదాలు రుణ బాధలు ఇంకా కొనసాగేటువంటి యోగము వీళ్ళకి ఇంకా కనబడుతోంది. ఎందుకంటే 12వ స్థానంలో కుజుడు కావచ్చు, పంచమంలో రాహు కావచ్చు, సేమ్ అలాగనే యోగించడం లేదు కాబట్టి ప్రేమ వ్యవహారాలు రుణ బాధల విషయంలో అదేవిధంగా జాగ్రత్తగా ఉండాలి. మీకు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన అనేటువంటిది ప్రేమ వ్యవహారాల్లోనూ అప్పుల్లోనూ కూడా చాలా ఫాస్ట్గా ఉపయోగపడేటువంటి రెమెడీగా చెప్పుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి లేదా ప్రదక్షిణలు చేయండి, ఏదైనా పర్వాలేదు చేయండి. తులారాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంది. మీరు ప్రయత్న బలాన్ని ఇంకా పెంచుకోండి. పర్సనల్ చార్ట్ చూసుకుని ఏదైనా దోషాలుంటే ముందుకు వెళ్ళండి. ఎక్స్ట్రాడినరీగా యోగిస్తోంది అని చెప్పచ్చు. వృశ్చిక రాశి వాళ్ళకి కూడా ఈ మాసంలో 6 గ్రహాలు అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. లాభంలో కుజుడు, దశమంలో రవికేతువులు, చంద్రగ్రహంతో కలిపి 4 గ్రహాలు 28వ తారీఖు తర్వాత బుధుడితో కలిపి యోగిస్తూ ఉన్నారు. అష్టమంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది యోగిస్తోంది. కెరీర్లో అనుకోని మార్పులన్నీ కూడా శుభప్రదంగా కనబడుతూ ఉన్నాయి. మీ కెరీర్లో తెలియనటువంటి గ్రోత్ అంతా కూడా ఈ వారంలో ఈ మాసంలో పెరిగేటువంటి యోగం కనబడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేటువంటిది కనబడుతోంది. వ్యాపారస్తులకి వ్యాపారం పెరిగేటువంటి యోగము, ప్రమోషన్లు వచ్చేటువంటి యోగం కనబడుతోంది. పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి యోగం కనబడుతోంది. అనారోగ్య సమస్యలు తగ్గడం, రుణబాధల నుంచి బయటపడడం కానీ, సెటిల్మెంట్లు కానీ, గొడవలు కానీ, మొండి బకాయిలన్నీ కూడా వసూలు అవ్వడం కానీ అన్నీ కనబడుతూ ఉన్నాయి.
కాకపోతే శుభకార్యాలు కాస్త పెండింగ్ పడేటువంటి యోగం కనబడుతోంది. అష్టమంలో గురుడు కాబట్టి సంతానం అనేటువంటిది ఇంకా కాస్త ఆలస్యం అయ్యేటువంటి యోగం కనబడుతోంది. ఎందుకంటే గురు శని ఇద్దరు కూడా రిమైన్స్ సేమ్ అలాగే ఉన్నారు కాబట్టి సో దాంట్లో ఎలాంటి మార్పు చేర్పు లేదు అక్టోబర్ దాకా. సో ఈ గురుబలం అనేటువంటిది ఖచ్చితంగా మీకు పెరగాలి. ఇలా పెరగాలి అనుకుంటే కుక్కలకి ఏదైనా ఆహారం తినిపించడం కానీ, గురు చరిత్ర చదవడం కానీ, లేకపోతే ఈ శనగలు దానంగా ఇవ్వడం కానీ, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని చదవడం కానీ చేయండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పటి వరకు బాగాలేదు కానీ ఈ వారం నుంచి చాలా అమోఘంగా కనబడుతోంది. కెరీర్లో ప్రధానమైన మార్పులు, గొప్ప గొప్ప అవకాశాలకి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి, అనుకున్నది సాధిస్తారని చెప్పొచ్చు. ధనస్సు రాశి వాళ్ళకి ఈ వారము 3 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. 3వ స్థానంలో రాహు, సప్తమంలో గురుడు, అష్టమంలో బుధుడు 28వ తారీఖు వరకు యోగిస్తున్నారు. 28వ తారీఖు లోపు రావాల్సిన డబ్బులన్నీ రావడం కానీ, బంధుమిత్రులతో పాత మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాలకి వెళ్ళడం కానీ, సరదాగా గడిపేటువంటి క్షణాలు అన్నీ కూడా ధనయోగము అన్నీ కూడా 28వ తారీఖు వరకు చాలా బాగుంది. 28 తర్వాత బుధుడి యొక్క బలం తగ్గుతోంది కాబట్టి ప్రధానంగా ఈ అంటే కుటుంబం దగ్గర నుంచి వ్యతిరేకత రావడం కానీ, కుటుంబంలో తెలియనటువంటి ప్రశాంతత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాల యొక్క ఇదే ఎక్కువగా కనబడుతోంది. భాగ్యంలో రవి, కేతు, చంద్ర గ్రహాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రుణ బాధలతో ఇబ్బంది పడేటువంటి ధనస్సు రాశి వాళ్ళకి ఇంకా కాస్త కొన్ని మాసాలు ఓపిక పట్టాలి అని చెప్పచ్చు. ఎందుకంటే ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటిది స్తంభించిపోవడం, ఆగిపోవడం అనేటువంటిది కనబడుతోంది. సో ధనస్సు రాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. భాగ్యంలో కేతు కాబట్టి అనారోగ్య సమస్యలకి తావివ్వకుండా ఆరోగ్యాన్ని చాలా చక్కగా చూసుకోండి. కెరీర్లో కూడా అంత గ్రోత్ అనేటువంటిది ఏమీ కనబడట్లేదు, కాస్త జాగ్రత్తగా ఉండాలి. చతుర్థంలో శని వక్రించున్నారు కాబట్టి పనుల్లో ఆటంకాలు ఎక్కువగా పెరగడం అనేటువంటిది కనబడుతోంది. ఆ విషయంలో చూసుకోండి. కానీ మీకు గురుడు అనేటువంటి బిగ్గెస్ట్ ప్లానెట్ మిమ్మల్ని కాపాడుతారు, కాస్తారు. ఎప్పుడు మీరు ఏ ఆపదల్లో ఉన్నా సడన్గా వచ్చి మిమ్మల్ని గట్టును చేర్చేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటారు. కాబట్టి ప్రధానంగా నవగ్రహాల యొక్క ఆరాధన మీకు కావాలి. నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి నవధాన్యాలు దానంగా ఇచ్చినట్లయితే ఈ వారంలో కాకుండా ఈ మాసంలోనే మీకు ఏదైనా సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడేటువంటిది, అనుకున్నవన్నీ కూడా అనుకున్న సమయంలో సకాలంలో పూర్తయ్యేటువంటి యోగము నవగ్రహాల యొక్క ఆరాధన వల్ల మీకు దక్కుతుంది. మకర రాశి వాళ్ళకి కేవలం 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. 3వ స్థానంలో శని వక్రించున్నారు. సప్తమ అష్టమ స్థానాల్లో బుధగ్రహ సంచారం 28 తర్వాత కూడా యోగిస్తోంది. మిగిలిన 7 ప్లానెట్స్ కూడా అంటే చంద్రబలంతో కాకుండా 6 ప్లానెట్స్ కూడా ప్రతికూలంగా కనబడుతున్నాయి. కాబట్టి ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. కెరీర్లో గ్రోత్ కోసం ఇంకా ఎక్కువగా కష్టపడాలి. విద్యలో ఆటంకాలు ఎక్కువగా రావడం కానీ, డైవర్షన్స్ ఎక్కువగా పెరగడం కానీ, కష్టపడి పాస్ అయితే కానీ ఆ ఉత్తీర్ణత అనేటువంటిది అనుకున్న స్థాయిలో వచ్చేటువంటి యోగం లేదు. సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాల వాళ్ళకి అవకాశాలు తగ్గడం, జన ఆదరణ తగ్గడం లాంటివి కనబడుతూ ఉన్నాయి. అనారోగ్య సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా పనులన్నీ కూడా స్తంభించిపోవడం, తెలియనటువంటి ఆటంకాలు రావడం, తెలియని కన్ఫ్యూజన్లో, డైలమాలో మానసిక ఒత్తిడి అనేటువంటిది పెరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పచ్చు. ప్రధానంగా మకర రాశి వాళ్ళకి శివ ఆరాధన ఎక్కువగా చేయాలి. శివుణ్ణి ఎంత ఎక్కువగా ఆరాధన చేసినట్లయితే అంత గొప్పగా ఫలితాలు ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ వారంలో పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయించడం అనేటువంటిది అత్యంత గొప్పగా చేయాల్సినటువంటి పని. సో తప్పకుండా ఈ వారంలో కానీ ఈ మాసంలో కానీ సోమవారం నాడు పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయండి, చాలా బాగుంటుంది. కుంభరాశి వాళ్ళకి ఈ వారం 4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయి. పంచమంలో గురు శుక్రుల యొక్క కంజంక్షన్ చాలా బాగుంది. షష్ఠ సప్తమాల్లో బుధగ్రహ సంచారము, సప్తమంలో చంద్రగ్రహ సంచారం చాలా బాగా యోగిస్తోంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని చూడడం కానీ, జన ఆదరణ పెరగడం కానీ, మంచి పేరు తెచ్చుకోవడం కానీ, ధనయోగము వారం చివరిలో ఆకస్మిక ధనయోగం అనేటువంటిది కలగడం కానీ, వివాహం అనేటువంటి సంబంధాలు కుదరడం కానీ, శుభకార్యాలన్నీ కూడా పెండింగ్ అన్నీ కూడా పూర్తవడం కానీ, దైవ దర్శనాలన్నీ చేసుకోవడం, పుణ్య కార్యక్రమాలు చేయడం కానీ అన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ప్రతికూలంగా ఉండేటువంటివన్నీ చూస్తే బిజినెస్లో, ఉమ్మడి వ్యాపారంలో పార్ట్నర్ దగ్గర నుంచి సమస్యలు రావడం, పనులన్నీ కూడా ఆటంకాలు పడడం కానీ అన్నీ కనబడుతూ ఉన్నాయి. రుణబాధలతో ఎవరైతే ఇబ్బంది పడుతూ కుంభరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. ఇంకా కొంతకాలం వాళ్ళు కొనసాగించాల్సిందే అని చెప్పచ్చు. ప్రధానంగా సప్తమంలో రవిగ్రహ సంచారం కాబట్టి రవి బలము అనేటువంటిది లేక పనులన్నీ స్తంభించిపోయి
టైం టు టైం ఫుడ్ తినకపోవడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలకి దారితీసేటువంటి యోగము, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి దారితీసేటువంటి యోగం కనబడుతోంది. కాబట్టి ఆదిత్య హృదయము అనేటువంటిది పారాయణ చేయండి. దూరపు ప్రయాణాలు చేయడం వల్ల వచ్చేటువంటి అలసట, బడలిక వల్ల అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. బయటికి వెళ్ళేటప్పుడు శకునం చూసుకుని వెళ్ళండి. వాహన ప్రమాదాలకి అవకాశం కనబడుతోంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన కానీ స్తోత్రాన్ని కానీ ఈ వారంలో చదవడం చాలా మంచి చేస్తుంది మీకు. మీనరాశి వాళ్ళకి ఈ వారము 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. చతుర్థంలో శుక్రగ్రహ సంచారం చాలా బాగుంది. షష్టంలో బుధగ్రహ సంచారం 28వ తారీఖు తర్వాత నుంచి బాగా యోగిస్తోంది అని చెప్పచ్చు. షష్ఠ స్థానంలోనే రవి, కేతు, చంద్రగ్రహాలు కూడా మొత్తం 4 గ్రహాలు అద్భుతంగా రాజయోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. లగ్నంలో శని వక్రించి ప్రతికూలంగా వహిస్తున్నారు కాబట్టి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేసుకోకుండా చూసుకోవాలి. డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి యోగం కనబడుతోంది. అలవాట్లు, వ్యసనాలు ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది తప్పితే 4వ స్థానంలో శుక్రబలం అనేటువంటిది నూతన వస్త్ర వాహన యోగాలు కానీ నూతన వస్తు యోగాలు కానీ కొనేటువంటి యోగం చాలా బాగుంది అని చెప్పచ్చు. షష్టంలో 4 గ్రహాలు కలిసి రాజయోగం అనేటువంటిది కనబడుతోంది. అనారోగ్య సమస్యల్లో కానీ, శత్రు బాధల నుంచి బయటపడడం కానీ, రుణ బాధల నుంచి బయటపడడం కానీ, అనుకున్న పనులన్నీ కూడా చకచకా ఫాస్ట్గా పూర్తవడం కానీ అన్నీ కూడా రవి బుధులు కలిసి బుధ ఆదిత్య యోగం అనేటువంటిది పట్టడం, ప్రమోషన్లు ఏదైనా రావడం కానీ, అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగా కంటే ఎక్కువగా పూర్తయ్యేటువంటి యోగము చాలా బాగుంది. తరువాత కొత్త వాళ్ళని కలుసుకోవడం, ఆ పరిచయాలన్నీ కూడా మంచికే చేకూరడం కానీ, షష్టంలో చంద్రగ్రహ సంచారం చాలా బాగా యోగిస్తోంది. రుణ బాధల విషయంలో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఇంకా ఆ బాధలు కొంతకాలం ఉంటాయి అని చెప్పచ్చు. బిజినెస్లో జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి. 12వ స్థానంలో రాహు కాబట్టి మితిమీరినటువంటి ఖర్చులు ఆర్థిక సమస్యలకి దారితీస్తాయి అని చెప్పచ్చు. ప్రధానంగా ఈ వారంలో మీరు చేసుకోవాల్సింది సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన. రాహుల యొక్క అనుగ్రహం కోసం దుర్గాదేవి యొక్క స్తోత్రం కానీ, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకోవడం కానీ చేయండి. చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఇది గోచార ఫలితములు 24వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు నడిచేటువంటి గోచార ఫలితములు. ఇదే కాకుండా పర్సనల్ చార్ట్లో గోచారం అనేటువంటిది ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో 40% మాత్రమే ఆధారపడుతుంది. మిగతాదంతా కూడా మీ యూనిక్ అయినటువంటి మీ పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ పర్సనల్ చార్ట్ చూసుకుని ముందుకు వెళ్ళండి. మనోధైర్యంతో పనిచేయండి. ఎవరైనా అపాయింట్మెంట్ కావాలనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని, గోచారాన్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.